హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పులావ్. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా 5 to 10 మినిట్స్లో ఈజీ ప్రాసెస్లో మిల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని వేడి నీళ్ళలో 5 to 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం పెరుగు, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బగారాకు ఇంకా మసాలాలు, కావాల్సిన మసాలాలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు అందులో వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ మసాలాను అయితే అందులో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మిల్ మేకర్ని అయితే ఒక 2 మినిట్స్ అయితే ఆ మసాలాలో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే మనం అందులో వేసేసుకోవాలి. మనం ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో అన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా. సో 2 గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకున్నా. మీరు కూడా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ లాగా తీసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను వాటర్ అయితే వేసేసుకున్నా. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నేనైతే గిన్నెలో చేశాను. సో మీరైతే ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సో దానిపైన బరువు అయితే పెట్టేశాను. తర్వాత కొంచెం వేసేసుకుంటే అంతే, మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.